ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ జీవితంలో ఇక నేను దేవుని సన్నిధికి రాను, నన్ను ఏ విధంగా దేవుడు స్వీకరిస్తాడు, ఏ మొహం పెట్టుకొని దేవుని దగ్గరికి రాను అనే పరిస్థితుల్లో మీరు ఎప్పుడైనా ఉన్నారండి? పరిశుద్ధ గ్రంథంలో యోనా ఉంటాడండి. జోనా మనందరికీ తెలిసిన వ్యక్తే, చిన్నప్పటి నుంచి వింటున్న కథే. దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ కలిగి, దేవుని యొక్క ప్రవక్తగా దేవునితో మాట్లాడుకోగలిగే, దేవునితో సహవాసం చేయగలిగే అద్భుతమైన ఆ అనుబంధం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి, ఒరే నువ్వు నినేవే అనే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పాలి అంటే నేను వెళ్ళను అని దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని మాటలను పెడచెవిని పెట్టి తర్షీష్కి వెళ్ళే ఓడకెళ్ళి ప్రయాణం చేస్తున్నాడట. ఈలోపు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు మేము ఇక మునిగిపోతామని ప్రాణభీతితో అందరూ అయ్యో అల్లాడిపోతూ వారి దేవుళ్ళకి పూజలు చేసుకుంటూ వారి దేవుళ్ళకి ప్రార్థనలు చేసుకుంటుంటే యోనా అడుగు భాగంలో పడుకోవటం చూసి అందరూ వచ్చి, నీకేమన్నా బుద్ధి ఉందా? మేమందరం చచ్చిపోతుంటే నీకు కనీసం భయం లేదా చచ్చిపోతావని? దేవుడికి ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, ఇప్పుడైనా నీ దేవుడు వేడుకుంటే నీ దేవుడైనా మమ్మల్ని రక్షిస్తాడు కదా అంటుంటే మొన్న ఆవిడ వాక్యం చెప్తుందండి. అప్పుడైనా అన్యులు వచ్చి అడిగినప్పుడైనా యోనా ప్రార్థన చేయొచ్చు కదా, అన్యులు వచ్చి నీ దేవుడికి ప్రార్థన చేయనప్పుడైనా నా దేవుడు నిజమైన దేవుడు కదా, నన్ను క్షమిస్తాడులే అని అప్పుడైనా మోకాళ్ళే ఇచ్చు కదా అని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో అదే పొరపాటు చేస్తామండి. ఎదుటోడి జీవితం నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఎదుటోడి జీవితం కృంగిపోయిన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఎదుటోడి జీవితం నాశనం అయిపోయినప్పుడు మనం అనే మాట ఏంటో తెలుసా? ఆడు ప్రార్థన చేస్తుంటే బాగుండేదిగా, ఆడప్పుడే దేవుని దగ్గరికి వచ్చింటే ఈ స్థితికి వచ్చేటోడు కాదుగా, అప్పుడే నేను చెప్పా చర్చికి రామని రాలేదు, ఇటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎన్ని మాటలండి, ఈ విధమైన మాటలు, ఎదుటోడిని జడ్జ్ చేసే మాటలు మనం మాట్లాడలేదా? యోనాకు తెలీదా దేవుని దగ్గరికి రావాలని? యోనాకు తెలీదా దేవునితో సహవాసం కలిగిన వాడిని క్షమిస్తాడని? కానీ యోనా సిగ్గు అనిపించిందండి యోనాకి దేవుని దగ్గర రావటానికి. నన్ను అంతగా ప్రేమించి ఇంతమందిలో నన్ను ఎన్నిక చేసుకొని ఆయనతో సహవాసంలో నన్ను ఎంచుకుంటే నేను ఆయన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చేసానే, నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నా దేవుని దగ్గరికి? యోనా దేవుణ్ణి విడిచిపెట్టేశాడండి. ఈరోజు మీరు అటువంటి పరిస్థితిలో ఉంటే మీకు అర్థమై ఉండేది. తెలిసి చేసిన పాపం వెంబడే మనం తిరుగుతూ వెళ్తూ, దేవుడు నన్ను ఇంత ప్రేమించి మరలా అవకాశాలు ఇస్తున్నా, నేను దేవుడిని విడిచిపెట్టేసి తిరిగి వెళ్ళిపోతున్నానే, తిరిగి నా యవనెచ్చలను నెరవేర్చుకోవటానికి నేను పారిపోతున్నానే, దేవుడు నన్ను ఇక క్షమించడు అనే పరిస్థితికి మీరు ఎప్పుడైనా వచ్చుంటే మీకు అర్థమయ్యేది యోనా పరిస్థితి. దేవుని యొక్క కృప మనం అలుసుగా తీసుకొని మళ్ళీ పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి తిరిగి రాబుద్ది కాదండి, మన అపరాధ భావాన్ని బట్టి. కానీ దేవుడు విడిచిపెట్టేశాడండి యోనాని దేవుడు అలానే వెంబడిస్తూ వచ్చాడండి చివరిదాకా. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం దేవుణ్ణి విడిచిపెట్టేసినప్పటికీ ఆయన ప్రజలను ఆయన చివరి వరకు విడిచిపెట్టేసే దేవుడు కాదండి. ఆయనను హత్తుకొని ఉండాలని ఇష్టపడతాడు. నా బిడ్డ తప్పు చేస్తున్నాడు, తెలిసి పాపం చేస్తున్నాడు, నాకు దుఃఖం కలిగిస్తున్నాడు, అయినా పర్లేదయ్యా, నేను వాడికి ఇంకొక అవకాశం ఇస్తాను. ఐఎమ్ రెడీ టు గివ్ హెమ్ ఆర్ హర్ అనదర్ ఛాన్స్. ఇంకొక అవకాశం ఇస్తా, ఇంకొక సంవత్సరం చూద్దామయ్యా, ఇంకొక నెల చూద్దామయ్యా, నా దగ్గరికి వస్తాడేమో. ఆడికి కొంచెం గిల్టీగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా నేను ప్రేమ కలిగిన దేవుడు అని తెలుసుకుంటాడయ్యా వాడు. ఎన్ని అవకాశాలు ఇవ్వలేదండి దేవుడు. ఇప్పుడు కూడా యోనా అంత దూరం వెళ్ళిపోయినప్పుడు కూడా, నువ్వు మళ్ళీ తెలిసిన తప్పే చేస్తున్నప్పుడు కూడా తిరిగి వస్తాడు, తిరిగి నేను ప్రేమిస్తాను, తిరిగి నేను హత్తుకుంటాను, ప్రేమతో ఎదురు చూస్తాడు కానీ ఎప్పుడు కోపంతో ఎదురు చూసే దేవుడు కాదండి మన దేవుడు. ఇంకో మాట అంటారు, యోనా ఎప్పుడైతే సముద్రంలో దూకేస్తాడో ఇంక నేను చచ్చిపోవటం మేలని, సముద్రంలో దేవుడు తిమింగలాన్ని పంపించి యోనాని కడుపులో భద్రపరిచేలా చేసినప్పుడు చాలామంది వాక్యం చెప్తారు, యోనాకి పాఠం నేర్పటానికి తిమింగలంలో పస్తునుంచాడు దేవుడు అని. జాగ్రత్తగా, నా దేవుడు పాఠం నేర్పించే దేవుడు కాదు కానీ కృపతో భద్రపరిచే దేవుడు అండి. ఈజ్ అ గాడ్ హూ ప్రొటెక్ట్స్ త్రూ గ్రేస్. ఈరోజు మన జీవితంలో ఏదైనా కష్టం అనిపిస్తుందేమో, చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వీడికి ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి పట్టింది, వీడెందుకు ఈ కష్టం గుండా వెళ్ళాల్సి వచ్చింది, నీకు కూడా అనిపించవచ్చు, నాకెందుకు ఇంత కష్టం కలిగింది, అరే ఇది జరిగిపోద్దాం అనుకున్నాక ఎందుకు జరగట్లేదు, దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు,
సమ్టైమ్స్ ఇట్ ఈస్ హిస్ గ్రేస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ సంథింగ్ బిగ్ అండి. జోనా మరణించకుండా ఉండటానికి దేవుడు తిమింగలం అనే తన యొక్క కృపను బట్టి తిమింగలం ద్వారా యోనాను రక్షించుకున్నాడు. ఓన్లీ గాడ్ అండ్ జోనా నోస్ దట్ ఇట్ వాస్ హిస్ గ్రేస్ దట్ వాస్ ప్రొటెక్టింగ్ హిమ్ ఫ్రమ్ సంథింగ్ బిగ్. దేవునికి యోనాకి మాత్రమే తెలుసండోయ్ నన్ను దేవుడు తన యొక్క కృపను బట్టి తిమింగలంలో రక్షించుకుంటున్నాడని. అందుకే ఆ తిమింగలంలో దేవుడిని ఆరాధించగలిగాడు, దేవునితో మాట్లాడుకోగలిగాడు యోనా. ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితి కొంచెం కష్టంగా ఉందేమో, దేవుడు తన యొక్క కృపలో నేను ఇంకా గొప్ప ప్రమాదం నుండి తప్పించడానికి ఆ పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడేమో. దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో అయినా నమ్మటం నేర్చుకోండి. దేవునితో సహవాసంలో ఉన్న నువ్వు కొన్నిసార్లు కష్టతరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇది దేవుని యొక్క కృప నన్ను భద్రపరుస్తుంది అని నమ్మగలిగే పరిస్థితిలో నువ్వు ఉంటే దేవుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి నమ్మగలుగుతావు, విశ్వాసం ఉంచగలుగుతావు. అటువంటి పరిస్థితుల్లోనే సాతానుడు చుట్టుపక్కల వారి చేత కూడా శోధిస్తాడు. ఒరే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, అయినా ఇటువంటి కష్టం కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంత ప్రయత్నించావుగా, నిజంగా నువ్వు దేవుని బిడ్డ అయితే రావాలి కదా. దేవుడిని నమ్మి నువ్వేం లాభం? ఇట్ ఈస్ హిస్ గ్రేస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ సమ్ బిగ్ డ్యామేజ్. దేవుని యొక్క కృప గొప్పదండి. రెండు విషయాలే, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నువ్వు దేవుడి నుంచి ఎంత దూరం అయిపోయావో నాకు తెలియదు. దేవుడు నన్ను ఇంకా చేరదీయలే అని తెలిసి నేను మళ్ళీ అదే తప్పు చేస్తున్నా, ఏ విధంగా దేవుని దగ్గర రావాలనుకొని దూరం అయిపోతున్నావేమో. నా దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడండి. నా దేవుడు తిరిగి లేవనెత్తే దేవుడు, తిరిగి హత్తుకునే దేవుడు, నీ కోసం పరిగెట్టుకుంటా వచ్చే దేవుడు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూడాలంతే. ఆ తప్పిపోయిన కుమారుడు కదా బుద్ధి తెచ్చుకున్నాడు, అంతేనండి. ద రెస్ట్ హిస్ ఫాదర్ డెడ్. బుద్ధి తెచ్చుకొని ట్రైన్ ఎక్కాడు, మిగతాదంతా తండ్రి చూసుకున్నాడు. తండ్రి వచ్చి హత్తుకొని ముద్దు పెట్టుకొని ఉంగరం పెట్టి పార్టీ చేశాడట కుమారుడి కోసం తిరిగి వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా నీ పాప స్థితి నుంచి అయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట అరిస్తే దేవుడు నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని ఎత్తి పెట్టుకుంటాడండి. రెండవదిగా నువ్వు పతన స్థితికి వెళ్ళిపోతున్నావు అని భయపడుతున్నావేమో, దేవుడు ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావేమో. ఇట్ ఈస్ హిస్ గ్రేస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ సంథింగ్ బిగ్. దేవుని యొక్క కృప నిన్ను గొప్ప ప్రమాదం నుండి, గొప్ప అపాయం నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి దూరం అయిపోయే పరిస్థితి నుండి కాపాడడానికి ఇటువంటి కష్టతరమైన పరిస్థితి గుండా వెళ్ళాల్సి వస్తున్నాను నమ్ము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యోనా వల్లే నేను కూడా దేవుని దగ్గరికి తిరిగి రానింకా అనే దుర్మార్గమైన స్థితిలో ఉన్నామే, మమ్మల్ని క్షమించయ్యా. ఒక్క మాట నన్ను క్షమించు అని అడిగితే వచ్చి హత్తుకొని మళ్ళీ తిరిగి నీ కుమారుడిగా చేర్చుకునే ప్రేమ నీది. అటువంటి ప్రేమ కలిగిన వాడిగా నువ్వు ఉన్నందుకు వందనాలు. మేము కూడా తిరిగి రాగలిగే కృప చూపించు. మేము ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ అది నీ కృప మమ్మల్ని వెంబడిస్తే చాలు, నీ కృప నాకు చాలును అనే వారంగా మేము ఉంటూ నేను నమ్ముటకు సహాయం దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.